'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఎలా ఉందంటే, ఎలా ఉందో లాస్ట్‌లో చెప్తాను. కానీ అసలెందుకని ఇంత నెగటివిటీ పవన్ కళ్యాణ్‌కి నాకు అర్థం కావట్లేదు. అసలు ఆయన తీసేదే ఎప్పుడో ఒకసారి సినిమా. అంత బిజీగా ఉండి కూడా ఫ్యాన్స్ కోసం సరే చేద్దామని చెప్పేసి ఆ సినిమాని ఫినిష్ చేశాడు. ఆ! కథలో అలా రాయాలి, కథ ఇలా రాయాలి, అది బాగలేదు, ఇది బాగలేదు. పోనీ మీకెవరికన్నా కథ రాయడం వస్తే, స్క్రీన్ ప్లే రాయడం, డైలాగ్స్ రాయడం వస్తే ఇవ్వండి. కనీసం షార్ట్ ఫిలిం కథ రాయడం కూడా రానోడు కూడా రివ్యూల్లో సినిమా అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది బాగాలేదు, అది బాగాలేదు, రొటీన్ స్టోరీ. అసలు మీకు వచ్చంటారా అసలు కథ రాయడం కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్ కానీ? మీరు షార్ట్ ఫిలిమే రాయలేరు. అలాంటిది అంత పెద్ద సినిమా గురించి ఎలా కామెంట్ చేస్తారా? మాట్లాడండి. ఇలా కాదు అలా తీయండి అని చెప్పాలి కానీ, మీ ఇష్టం వచ్చినట్టు ఇలా తీయాలి, ఆ సినిమాని చూడు, వాళ్ళు ఎలా తీశారో, ఈ సినిమా చూడు, వీళ్ళు ఎలా తీశారో. కమర్షియల్ సినిమా ఇలానే ఉండిద్ది. కథ అంటే ఏ కథ చూసినా కానీ ఎక్కడికక్కడ అరే ఇది ఆళ్ళ సినిమాలో ఉంది అనిపిస్తుంది. ఆ మాత్రానికే సినిమా మొత్తం చెత్తగా ఉన్నట్టు కాదు. సినిమా ట్రైలర్ చూశారు కదా, ఏముందో అర్థమవుతుంది. అదే ఉండిద్ది. మీకు ట్విస్ట్లు, టర్న్స్ చూడాలంటే థ్రిల్లర్లు అలాంటివి చూడాలి. కమర్షియల్ సినిమా అలానే ఉండిద్ది. సినిమా బాగుందనుకో బాగుందని చెప్పండి, బాగాలేదనుకో బాగాలేదని చెప్పండి. అంతేగాని ఏదో దరిద్రమైన సినిమా తీసినట్టుగా నెగిటివ్ రివ్యూస్ ఎందుకు ఇస్తున్నారా మీరు? ఓకే. ఎనీవేస్ సినిమా ఎలా ఉందంటే, సినిమా బాగానే ఉంది. ఫ్యాన్స్‌కి బాగా నచ్చిద్ది. పవన్ కళ్యాణ్ స్వాగు, స్టైలు, వింటేజ్ వైబు బాగానే ఉంది సినిమా. చూడొచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళకి నచ్చిద్దా అంటే అది చెప్పలేము. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకు అనిపించింది ఏంటంటే స్క్రీన్ ప్లేని ఇంకొంచెం బాగా రాసుంటే బాగుండేది అనిపించింది. అదొక్కటే. బట్ ఓవరాల్‌గా సినిమా బాగుంది. నాకైతే నచ్చింది.